మంగళంపేట అటవీ ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అటవీ ప్రాంతంలోని కొంత భూమి ఆక్రమణకు గురైందన్న ఆరోపణల నేపథ్యంలో ఏరియల్ సర్వేలో ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్. ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని ఆయన వీడియో తీశారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్. ఆక్రమణలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సంబంధం ఉందని అన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్లు పవన్ చెప్పారు. ఆక్రమణలపై సీఎం చంద్రబాబు కేబినెట్ కు వివరించిన పవన్ ఈ ఆక్రమణలపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. అలాగే అటవీ భూములను ఆక్రమించిన వారి పేర్లు వెబ్సైట్లో పెట్టాలని సూచించారు. విజిలెన్స్ నివేదిక కఠిన చర్యలు తీసుకోవాలన్నారు పవన్ కళ్యాణ్. మంగళంపేట అటవీ ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అటవీ ప్రాంతంలోని కొంత భూమి ఆక్రమణకు గురైందన్న ఆరోపణల నేపథ్యంలో ఏరియల్ సర్వే ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించడానికి ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, గీత, ప్రధానంగా మాజీ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళంపేట అటవీ ప్రాంతంలో సుమారు 76.74 ఎకరాలకు సంబంధించినటువంటి ఆక్రమణలు చేశారని చెప్పేసి ఆరోపణలో ఇప్పటికే దానికి సంబంధించి సర్వే కూడా చేసి అధికారులు ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత అటవీ శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు. ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంటే అటవీకి సంబంధించినటువంటి భూములను ఏ రకంగా చేస్తారు అని ముఖ్యంగా అధికారులు ఇచ్చినటువంటి నివేదికను ఆయన ఏరియల్ సర్వే ద్వారా కూడా చూడడం జరిగింది. కంప్లీట్ గా కూడా కబ్జాకు గురైందని చెప్పేసి కూడా నిర్ధారించుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ నివేదిక క్యాబినెట్ లో కూడా ఆయన ప్రస్తావించారు. దీనికి సంబంధించి ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తక్షణమే సమగ్ర నివేదిక కూడా ఆదేశించడం కూడా జరిగింది. ప్రధానంగా అధికారులకు పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా అటవీ భూములను ఆక్రమించిన వారందరూ కూడా వారికి సంబంధించినటువంటి పేర్లను అధికారిక వెబ్సైట్ లో వెల్లడించాలి. ప్రతి వ్యక్తి ఆక్రమించినటువంటి భూమి విస్తీర్ణం అంటే ఎంత ఆక్రమించారు, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అలాగే ప్రస్తుతం ఆ కేసుల స్థితి ఏ రకంగా ఉంది అన్న దానిపైన కూడా పూర్తిగా బహిర్గతం చేయాలని చెప్పేసి కూడా సూచించారు. ముఖ్యంగా ఎవరైనా అటవీ భూములను కబ్జా చేస్తే ఎలాంటి మినహాయింపులు లేకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన సూచించారు. అందులో అధికార పార్టీ నేతలు ఉన్నా, ప్రతిపక్ష పార్టీ నేతలు ఉన్నా, పార్టీలకు అతీతంగా ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన అధికారులకు సూచించడం జరిగింది. ముఖ్యంగా భూ సమాచారంలో ఉన్న వ్యత్యాసాలను వెబ్లాండ్ డేటాలో ఏదైతే వెబ్లాండ్ డేటా ఉందో దాంట్లో కంప్లీట్ గా కూడా ఎంట్రీ చేయాలి. పూర్వీకుల భూమి అంటూ తప్పుడు క్లైమ్స్ చేస్తున్నటువంటి వాటిపైన పూర్తిగా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ఆయన అధికారులను ఆదేశించారు. విజిలెన్స్ నివేదికలు అలాగే న్యాయ నిపుణుల సూచనల ఆధారంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన సూచించారు. భవిష్యత్తులో మార్పులు చేయకుండా అంటే ప్రస్తుతం ఏ ప్రభుత్వాలు ఉంటే దానికి అనుగుణంగా ఆయా నాయకులు వాటిని మార్పులు చేర్పులు చేస్తూ తమ సొంతం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటవీ భూములను ఆక్రమించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా ఎటువంటి మార్పులు లేకుండా అన్ని భూ రికార్డులను కూడా డిజిటల్ రూపంలో మార్చి పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా తీసుకురావాలని చెప్పేసి కూడా ఆయన సూచించారు. ప్రతి ఒక్కరు కూడా అటవీ భూములు దేశ ఆస్తులుగా గుర్తించాలి. ఎవరు ఆక్రమించిన దుర్వినియోగం చేసిన అటవీ చట్టాలను ఉల్లంఘించిన కఠిన చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో చట్టం ముందర కూడా అందరూ సమానమే, అందుకు తాను కూడా మినహాయింపు కాదని ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే అటవీ సంపద బాగుంటేనే
మానవజాలం బాగుంటుందని చెప్పేసి కూడా ఆయన ఆ సూత్రాన్ని కూడా ఉదహరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రక్షిత అటవీ ప్రాంతాలను అలాగే వన్యప్రాణి సంరక్షణ మండలాలకు ఆక్రమించడం ఏ ప్రభుత్వం కూడా సహించదని, ఖచ్చితంగా దీనికి ఆక్రమించినటువంటి వారు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఏదైతే తాను ఏరియల్ సర్వే చేసినటువంటి ఆ ప్రాంతాన్నంతా కూడా అందరికీ అవగాహన కలిగించేలా దాన్ని మొత్తం కూడా వీడియో తీసేసి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కంప్లీట్ గా దాని మీద అవగాహన తెచ్చేందుకు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.